తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ తదితరాలు ఉన్నాయని, అలాగే పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు జరుగుతుంటాయని, పలు పర్యాటక ప్రదేశాలు తదితరాలు ఉన్న నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జిలు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖులు పర్యాటకాలు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని అధికారుల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రెవెన్యూ, పోలీస్, ఎయిర్పోర్ట్, టెంపుల్ తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జెసి శుభం బన్సల్, ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు తదితరాలు కలిగి ఉందని, పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు జరుగుతుంటాయని, పై తెలిపిన వివరాల నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జిలు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖులు పర్యటనలు ఎక్కువగా ఉంటాయని, ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని, అధికారుల సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలకు, వివాదాలకు తావు లేకుండా అప్రమత్తంగా పనితీరు ఉండాలని సూచించారు. విమానాశ్రయ అధికారులు తగినన్ని పాస్లను కలెక్టరేట్ నుండి తెలిపిన వివరాల మేరకు తప్పకుండా సకాలంలో ఇవ్వాలని, సిఐఎస్ఎఫ్ అధికారులు తదన అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తిరుమల శ్రీవారి టెంపుల్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాలలో ప్రముఖుల పర్యటనలో వారి కేడర్ ఆధారంగా సరైన ప్రోటోకాల్ అమలు చేసి వారికి సరైన రిసెప్షన్, వసతి, దర్శనం ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ, టెంపుల్ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు భద్రతా చర్యలు, ప్రోటోకాల్ స్కేల్ మేరకు ప్రముఖులకు ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రముఖుల పర్యటనల సమన్వయంలో మార్గదర్శకాల మేరకు అంబులెన్స్, డాక్టర్లను ఏర్పాటు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రముఖులకు భద్రతా స్కేల్ ప్రకారం సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, పోలీసు సిబ్బందికి వసతి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలు అధికారులకు వివరించారు.